హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ వినీతా కోడూరి అండ్ మనం ఈరోజు ఈ వీడియోలో ఒక ఇంపార్టెంట్ డే గురించి తెలుసుకోబోతున్నాం. దట్ ఈస్ జూన్ 21st. అంటే ఈ రోజే అనమాట. సో వాట్ ఈస్ స్పెషల్ ఆన్ జూన్ 21st? ఇదే రోజున ప్రపంచం అంతటా యోగా డే దినోత్సవం అయితే జరుపుకుంటారు. వై యోగా డే సెలబ్రేటెడ్ ఓన్లీ ఆన్ దిస్ డే అండ్ వాట్ హ్యాపెండ్ ఎగ్జాక్ట్లీ? సో ఇవన్నీ ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో ఫస్ట్ అయితే మనం లెట్స్ గో బ్యాక్ టు 10 years బ్యాక్. సో 27th సెప్టెంబర్ 2014 సరిగ్గా ఇదే రోజున 69th యుఎన్ జనరల్ అసెంబ్లీ డిస్కషన్స్ అయితే జరుగుతున్నాయి. సో ఈ సమావేశాల గురించి తెలుసుకోవాలంటే ముందు మనకు ఐక్యరాజ్య సమితి ఎందుకు వచ్చిందో తెలుసుకోవాలి. రెండో ప్రపంచ యుద్ధం జరిగిపోయిన తర్వాత ప్రపంచంలో శాంతి భద్రతలు నెలకొల్పడానికి మనకి అందరం కలిసి అన్ని దేశాలు కలిసి యునైటెడ్ నేషన్స్ ఒకటి ఏర్పాటు చేసుకున్నాయి. అదే ఐక్యరాజ్య సమితి తెలుగులో అంటాం. సో ఈ ఐక్యరాజ్య సమితిలో ఉన్నటువంటి అన్ని సభ్య దేశాలు ప్రతిసారి అంటే ఈ జనరల్ అసెంబ్లీ సమావేశాలకు వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఈ సమావేశాల్లో ఏం జరుగుతాయంటే ఇంటర్నేషనల్ గా ఉన్నటువంటి అన్ని ఇష్యూస్ గురించి డిస్కస్ చేసుకొని కొన్ని పాలసీలు, కొన్ని డిస్కషన్స్, డెసిషన్స్ అన్ని తీసుకుంటాయి అన్నమాట. సో అలా ఈ 69th జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో మన ఇండియా తరపు నుంచి నరేంద్ర మోడీ గారు యోగా ఇంపార్టెన్స్ అండ్ బెనిఫిట్స్ ని ప్రపోజ్ చేస్తూ ఇట్ హెల్ప్స్ ఫర్ హార్మోనీ అండ్ పీస్ అని ప్రమోట్ చేస్తూ యోగా కంటూ ఒక ప్రత్యేక దినోత్సవం ఉండాలని చెప్పి ఒక డేని ప్రపోజ్ చేశారనమాట. సో దానికి అవుట్ ఆఫ్ 193 కంట్రీస్ 177 కంట్రీస్ మద్దతు ఇచ్చాయన్నమాట. ఇలా ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా ఒకటి మనం సెలబ్రేట్ చేసుకోవాలని. సో ఆ విధంగా డిసెంబర్ 11, 2014 లో మనకి యునైటెడ్ నేషన్స్ డిక్లేర్ చేసింది అనమాట జూన్ 21st మనం ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా అని. అయితే జూన్ 21st నే ఎందుకు అని చెప్పి చాలా డౌట్స్ ఉండుంటాయి. అలాగే అసలు దానికి కూడా ఒక మెయిన్ రీజన్ ఉందన్నమాట. అసలు మ్యాటర్ ఏంటంటే జూన్ 21st మనకి ఎక్కువ పగలైతే ఉంటుందంట. అది ఎలా వచ్చింది ఏంటి అంటే దాని గురించి మీకు పూర్తిగా అర్థం కావాలంటే ముందు మీకు ఆయనం గురించి తెలియాలన్నమాట. అదేనండి దక్షిణాయనం, ఉత్తరాయణం అది ఎలా ఏర్పడుతుంది, ఎందుకు ఏర్పడుతుంది, సో అదనమాట మ్యాటర్. దీని గురించి పూర్తి వివరాల కోసం కామెంట్ సెక్షన్ లో అర్త్ అని టైప్ చేయండి. నేనైతే మళ్ళీ ఇంకో మంచి వీడియో అయితే చేస్తాను. సో ఇప్పుడైతే 21st ఎందుకు జరుపుకుంటారంటే ఈ రోజున మనకి ఎక్కువ పగలైతే ఉంటుంది. సో అందుకని యోగా డేని 21st జరుపుకుంటారు. అండ్ ఆల్సో ప్రతి సంవత్సరం యోగా డేకి ముందు మనకి కొన్ని థీమ్స్ అయితే ఇస్తారనమాట. ఒకసారి ఫస్ట్ ఇంటర్నేషనల్ యోగా డే థీమ్ నుంచి అన్ని థీమ్స్ చూసుకుంటే 2015 యోగా ఫర్ హార్మోనీ అండ్ పీస్, 2016 కనెక్ట్ ద యూత్, 2017 యోగా ఫర్ హెల్త్, 18 యోగా ఫర్ పీస్, 19 యోగా ఫర్ హార్ట్, 20 yoga at home and yoga with family, 21 yoga for wellness, 22 yoga for humanity, 23 yoga for vasudhaika kutumbam, and this year 2024 yoga for self and service. అయితే ఈ థీమ్స్ అన్ని ఎవరిస్తారంటే మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్. ఇది మన ఇండియాలో ఉన్న ఒక ఆర్గనైజేషన్ అన్నమాట. ఇది ఇండియాలో ట్రెడిషనల్ సిస్టమ్స్ ని, మెడిసిన్స్ ని అండ్ హెల్త్ ప్రాక్టీసెస్ ని ప్రమోట్ చేయడానికి కీ రోల్ గా పనిచేస్తుంది అనమాట. సో ఇది మనకి ఈ థీమ్స్ అన్ని ఇస్తుంది అండ్ డిఫరెంట్ ఈవెంట్స్ ని కండక్ట్ చేస్తుంది. అలాగే మనకి ఏమైనా ఐడియాస్ ఉన్నా యాజ్ అన్ ఇండివిజువల్ ఆర్ ఆర్గనైజేషన్ లెవెల్లో మనం థీమ్స్ ని అయితే సజెస్ట్ చేయొచ్చు. అలాగే మన ఓన్ ఐడియాస్ ని కూడా మనం సజెస్ట్ చేయొచ్చు అనమాట ప్రమోట్ చేయడానికి యోగాని. సో యు నో వాట్, యోగా ఈజ్ నాట్ ఏ రిలీజియస్ ప్రాక్టీస్. ఇదే మతపరమైనటువంటి రిలీజియస్ ప్రాక్టీస్ ఏది కాదు. ఇది కేవలం ఒక స్పిరిచువల్ డిసిప్లైన్ బేస్డ్ ఆన్ సైన్స్ అండ్ ఫోకసింగ్ ఆన్ బ్రింగింగ్ ద హార్మోనీ బిట్వీన్ ద మైండ్ అండ్ బాడీ. సో ఈ రోజు యోగా డే కాబట్టి అందరికీ ముందుగా అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. లాస్ట్ లో చెప్తున్నారని ఏమనుకోవద్దు, బికాస్ సో ఫస్ట్ మనం వి షుడ్ నో అబౌట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఇట్. అండ్ నా యోగా డే సెలబ్రేషన్స్ అయితే ఈ ఇయర్ థీమ్ తగ్గట్టుగా చాలా బాగా అయితే జరిగాయి. మా ఊర్లో, మా స్కూల్లో పెద్దవాళ్ళంతో అలాగే చిన్న పిల్లలతో సరదాగా జరుపుకున్నాం అనమాట. చాలా బాగా అయింది. సో అంతే ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్స్ అండ్ ఐ హోప్ ఏదో కొంచెం నేర్చుకున్నారనుకుంటున్నాను. అలాగే మన వీడియోస్ చూడడం ఇదే ఫస్ట్ టైం అయితే ప్లీజ్ గో అండ్ సబ్స్క్రైబ్ అండ్ కీప్ సపోర్టింగ్ మీ. థ్యాంక్ యూ, బాయ్.